కస్తూరి దొరకదు ఇప్పుడు, దొరికింది చాలా కాస్ట్లీ అయిపోయింది ఇప్పుడు. మా అమ్మవారి పూజలప్పుడు కస్తూరిని ఉపయోగిస్తాను మీకు తెలియని కూడా తెలియదు. ఆ కస్తూరితో చేసినటువంటి తిలకం ఆవిడ బొట్టు పెట్టుకుంటుంటాయి. అలాంటిది ముఖ చంద్ర కళంకావ, చంద్రుడికి కళంకం ఎలాగైతే ఉంటుందో అమ్మవారి ముఖమునకు కూడా ఈ చాలా వెలుగుతూ ఉండేటటువంటిది అష్టమి చంద్రుడిలాగా ఉండే పాల భాగమునందు ఆవిడ ఏ రోజుగా రోజు కస్తూరి పెట్టుకుంటూ ఉంటుంది. ఆ పెట్టుకునేటటువంటిది తీసి పెట్టుకోవడం వల్ల ముఖానికి కళంకం, చంద్రుడికి మృగం అనేటువంటిది ఒకటి ఉంటుంది. దాన్ని చూసారేమో, చూస్తే ఉంటుంది అందులో చిన్న కుందేలు పిల్ల ఉన్నట్టుగా ఉంటుంది. కొందరికి అలా కనిపిస్తుంది, కొందరు రకరకాలు కనిపిస్తూ ఉంటుంది. అంటే పల్లెటూరులో ఆశ్రమంలో అంటప్పుడు చంద్రుడు కనిపిస్తాడు, ఇక్కడ కనిపించే చంద్రుడు ఎక్కడ ఉన్నాడు ఎదుర్కోవాలి. రాత్రి పూట మనకి చుట్టూ అన్ని ఇళ్ళు అయితే నా బంధం ఏం కనిపిస్తుంది, సూర్యోదయం లేదు, మనకి సూర్యాస్తమయం లేదు. ఇప్పుడు పౌర్ణమైంది తెలియదు, ఇప్పుడు అష్టమైంది తెలియదు, ఇప్పుడు అమావాస్య ఏందో మనకు తెలియదు. అంతా ఒకలాగే ఉంటుంది. నేచర్కి దగ్గరగా ఉండేటప్పుడు ఇవన్నీ కనిపిస్తాయి. బికమ్ సో అన్యాచురల్, ఇవన్నీ పోయే మనకి. ఈ చంద్రుడిని కానీ రాకాన్ని చూస్తూ ఉంటే అందులో ఒక చిన్న మత్స ఉన్నట్టు ఉంటుంది. అమ్మవారి ముఖాన్ని చంద్రుడిలాగా పోల్చారు. ఈ పూజించినటువంటి చంద్రుడి యొక్క సంబంధించిన అమ్మవారి యొక్క మొట్టమొదటి చంద్రుని యొక్క వర్ణ, శూన్య యొక్క వర్ణ, అగ్ని యొక్క వర్ణ 3 ఉంటాయి. ఎక్కువ చంద్రుని యొక్క వర్ణన దీనికి ప్రత్యేకత ఉన్నది. ఏం చేద్దానంటే లలితా సహస్రనామం పౌర్ణమి నాడు చంద్రోదయ వేళ అయ్యేందుకు కానీ లలితా సహస్రనామం కానీ చదివితే అలా కొన్ని నెలల పాటు కానీ చదివితే, పౌర్ణమి నెలకు ఒకసారి వస్తుంది కదా, కొన్ని నెలల పాటు చదివితే ఆ చదివినటువంటి వాడు లలితా స్వరూపుడైపోతాడని ఉత్తరపీఠికలో ఉంటుంది, పరిస్థితిలో ఉంటుంది. బెస్ట్ టైం ఏమిటి చదవడానికి? పౌర్ణమి నాడు చంద్రోదయ వేళ. చంద్రుని యొక్క కిరణం ఎలాగుంటాయి, అమ్మవారి యొక్క చీర ఎలాగుంటుంది. చరిత్ర మంత్రాలు దొరికినట్టుకున్నాయి. గొప్ప స్పీడ్గా రాస్తున్నాడు. ఆవిడతేంటి ముఖచంద్రం అనేటటువంటి కళంకమైనటువంటి ఇలాగా మృగనాభి విశేషిక. ఇందాక మనం చెప్పుకున్నాం మృగ శీర్షం అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి నక్షత్రముల యొక్క సముదాయం ఉంటుంది. పైన మన దగ్గర టెలిస్కోప్ అవన్నీ ఉన్నాయి కానీ చూపించడానికి ఎప్పుడైనా చీకట్లో తీసుకెళ్లి చూపించాలి. ఎప్పుడైనా ఇక్కడైనా చాలాసార్లు ట్రై చేశాను, వీలు కాలేదు. అన్నీ అంటే ఎప్పుడు ఆశ్రమానికి పోయి అక్కడ చూసుకున్నాం. మృగము అంటే ఏంటి? లేడీ కొమ్ముల వలె ఆకారం కలిగినటువంటి నక్షత్రముల యొక్క గుంపు ఒకటి ఉండదు పైన ఆకాశంలో చూస్తే. అందులోనే ఆల్డిబ్రాన్ అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి తారకం ఉంటుంది. దానిని ది బుల్ ఆర్ ది థర్డ్ ఐ ఆఫ్ లార్డ్ శివ అనే పేరుతో పిలుస్తారు. అమ్మవారి యొక్క 3వ నేత్రం ఉంటుంది అక్కడ. 3 కళ్ళు కదండి ఆవిడికి. ఆయనకి 3 కళ్ళు, ఈవిడికి 3 కళ్ళు అన్నాడు. ఇప్పుడు ఆయనలో సగం లాగేసింది కదా ఆవిడ. మృగం అనేటటువంటిది జ్యోతిష్ శాస్త్ర సంప్రదాయంలో మేషము నుంచి వృషమునకు వెళ్తుండేటటువంటి సూర్యుడిని మృగమును పట్టుకుని వెళ్తుండేటటువంటి దానిగా కవి సమయం ఉంటుంది. కాళిదాసు రాశాడు, వ్యాసుడు రాసినటువంటి దాంట్లో మృగం అనేటటువంటి దానికి ఒక అరణి అనేటువంటి ఎత్తికెళ్ళటం అనేటువంటిది పరమ పవిత్రమైనటువంటి కథ ఒకటి ఉంటుంది. పాండవులు అరణ్యవాసం చేస్తుండేటప్పుడు అరణి అనేటటువంటిది ఏం చేస్తారు బ్రాహ్మణులు, 2 కర్రలు ఉంటాయి. ఈ కర్ర మీద పెట్టి ఆ కర్ర మీద ఇలా గట్టిగా రాస్తే అగ్గి పుడుతుంది అనమాట. అరణి అంటారు. యాక్చువల్గా యజ్ఞం ఏదైనా పెద్ద స్టార్ట్ చేసినప్పుడు కర్పూరం వెలిగించి లేకపోతే సిగరెట్ పెట్టి అంటించి అలా అంటించకూడదు. అరణితో
యజ్ఞం చేయాలి. ఇంకా ఓపిక ఉన్నవాడైతే అగ్నికి సంబంధించిన సూక్తములు చదివితే కొందరు కరెక్ట్ గా ఇంటర్నేషనల్ చదివితే అగ్ని ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోతుంది. అది ఆ సమర్థత లేని వాళ్ళు ఏం చేస్తారు, అరణి అనేటటువంటివి 2 తెచ్చుకుని వెంటనే ఇలాగ చిలుకుతారు. చిలికితే దూది పెడతారు, అక్కడ అంటుకుంటుంది. అది తీసి దాంతో అగ్నిహోత్రాన్ని వెలిగిస్తారు పెద్ద యాగాలు చేసేటప్పుడు. ఆ అరణిని ఏం చేస్తుందంటే మృగం అనేటటువంటి ఇలా వాడుకుంటూ ఇలా పట్టుకుంటే దాని మృగం యొక్క దాంట్లో ఇరుక్కుంటే అది పరిగెట్టి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ ఋషి వచ్చి పాండవుల్ని అడుగుతాడు, ఇలా నా అరణి పట్టుకెళ్ళిపోయిందంటే పాండవులు ఆ మృగమును పట్టుకుని ఆ అరణిని తీసుకొచ్చి ఆయనకి ఇచ్చేటటువంటి కథ ఒకటి అరణి మహాభారతంలో ఉంటుంది. భూమధ్యమనందు ఉండేటటువంటి అగ్నికి సంబంధించినటువంటి సాధనకు సంబంధించిన రహస్యములన్నీ అందులో ఉంటాయి, ఆ కథలో ఉంటాయి. ధనుస్సు అనేటువంటి వస్తే ఏంటి చెప్పుకున్నాం మనం, వెన్నెముక కింద చూసుకోమన్నాం. ఓంకారాన్ని ఉచ్చరిస్తుండేటువంటి బాణములంటే మూలాధారం నుంచి పైకి వెలికి వస్తుండేటటువంటి అక్షరముల యొక్క సముదాయం అని చెప్పుకున్నాం. ఎక్కడి నుంచి మూలాధారం నుంచి భూమధ్యమునకు నిరంతరము ప్రవహిస్తుండేటటువంటిది ఏదైతే ఓంకారం అయితే ఉంటుందో, చాప బాణ చెప్పుకున్నాం. క్రోధాకారంకు సూచన మనోరూపేక్షు కోదండ అని చెప్పుకునేటప్పుడు మనోరూపేక్షు అనేటటువంటి దానికి ధనుస్సు అనే చెప్పుకునేటప్పుడు మనకు వెన్నెముక ధనుస్సుగా ఉంటే బాణములు మూలాధారం నుంచి పైకి వెళుతుండేటటువంటి 5 బాణములు ఆ ఈ ఊ చెప్పుకున్నాం, ఏ ఐ ఈ పంచబాణములు అని చెప్పుకున్నాం మనం. వాటి ద్వారా పంచతన మాత్రలు ఇవన్నీ దిగి వస్తాయని చెప్పుకున్నాం. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, మర్చిపోయి ఉంటారు మీరు. పంచతన మాత్రలు, పంచేంద్రియములు, పంచకర్మలు, దాని ప్రకారం మనం పంచి కట్టుకోవడం, పంచీకరణం ఇవన్నీ కూడా అందులోంచి వస్తాయి. పంచమీ పంచ భూతేష అప్పుడు మనం డీటెయిల్ గా చెప్పుకుందాం. వాడికి నుంచి లాస్ట్ లో వస్తుంది పంచమి అనేటటువంటి సంఖ్య మీద పంచ సంఖ్యోపచారిణి అమ్మవారు. ఆ మృగం అనేటటువంటిది భూమధ్యమున ఉండేటటువంటి అరణి ఏదైతే ఉంటుందో దానికి అగ్నికి సంకేతముగా వేదమునందు ప్రాణం లేదు ఉంటుంది. అమ్మవారి యొక్క థర్డ్ ఐలో ఏమిటవుతుంది, మొగచంద్ర కళంకాభ. శివుణ్ణి ఏమనిపిస్తారు, విరూపుడు అనిపిస్తాడు. రుద్రంలో విరూపేభ్య అని ఉంటుంది మంత్రం. వచ్చి తెక్క అయినటువంటి సరిగ్గా లేనాడు, రూపము సరిగ్గా లేనాడు. విరూపం అంటే కొంటి రూపము కలిగినటువంటి మొహం కలిగిన వాడని అర్థం. దాని అర్థం మనకి 2 కళ్ళు ఉంటాయి, 3 కళ్ళు ఉంటాయి, కొంచెం రూపం సరిగ్గా ఉండదానికి విరూపం అంటారు. అక్కడ ఏమిటవుతుందంటే అగ్ని అనేటువంటి చూసి సమస్తమైనటువంటివి అక్కడ భస్మం అయిపోతాయి. 3వ కన్ను యందు సమస్తము భస్మం అవుతాయి. మనకు కూడా 3వ కన్ను ఉంటుంది. 3వ కన్ను ఎప్పుడు ఫిజికల్ ప్లేన్ లో ఉండదు సార్, హయ్యర్ ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో ఉంటుంది. యోగ సాధన చేసి సోహం అనేటువంటి మంత్రములు జపం చేస్తూ ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ప్రాణములను బంధించి ప్రాణాయామం ద్వారా మహాబంధం అనేటటువంటి ఒక బంధం అనే ప్రక్రియ ద్వారా శ్వాసను మూలాధారం నుంచి ప్రజ్ఞను తీసుకెళ్లి ఆజ్ఞాచక్రం ఉంటే సమస్తమైనటువంటి భస్మైపోతాయి. 24 నిమిషాలు పడుతుంది. మహాబంధము, మూలబంధం అనేటువంటి 2 బంధములు ఉంటాయి, యోగ ప్రక్రియలో ఉంటాయి. మనం ముద్రలు వేసుకున్నాం కదా, ముద్రలో హైయెస్ట్ ముద్రని మహాబంధము, మూలబంధం అంటారు. మహాబంధము